వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సింగయ్య మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూడా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే దీనికి సంబంధించి సింగయ్య మృతికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 14 ప్రశ్నలు అయితే సంధించారు. అదేంటి, తప్పు చేసింది ఈయన కదా, మరి ప్రశ్నలు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు సంధించారు అనేది కూడా చాలా మందిలో సందేహం వస్తుంది. ఇంతటికి ఆయన ఏం ప్రశ్నలు లేవనెత్తారు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. దాన్ని బట్టి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక మనం కనుక చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటనలో ఒక వ్యక్తి ప్రమాదానికి గురై చనిపోయిన మనం అందరం చూసాం. దానికి సంబంధించి వీడియోలు కూడా మన సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి కూడా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలను మరింత దిగజార్చారని కూడా ఫైర్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ ప్రశ్నలకు సమాధానం సంధించారనమాట జగన్మోహన్ రెడ్డి. దీనికి సమాధానాలు చెప్పగలరా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రశ్నలు అయితే సంధించారు. అంటే చంద్రబాబుకు జగన్‌కి సంబంధించినటువంటి జగను ఏం 14 ప్రశ్నలు అడిగాడు. అవి ఏమనేది గనుక మనం చూసినట్లయితే, చంద్రబాబు గారు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరు రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరు కానీ, మీ పవన్ కళ్యాణ్ గానీ తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా అన్నారు. అయితే పెట్టారా? లేదా? అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అంటే ప్రతి ప్రశ్నకి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్ళడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరపున, ప్రజల తరపున వారికి సంఘీభావం తెలపడానికి వెళ్ళడం తప్పా అనేసి కూడా ప్రశ్నించారు. ఇక ఒక ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రిగా జెడ్+ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా, మీకు అయినా, గతంలో అయినా సరే, భవిష్యత్తులో అయినా సరే ఆటోమేటిక్‌గా హక్కు కాదా? అని కూడా అడిగారు. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే జెడ్+ కేటగిరీ ఎవరికి పడితే వాళ్ళకివ్వరు. ఇంటెలిజెన్స్ రిపోర్టు, అలాగే వీళ్ళకి ఏదైనా ప్రమాదాలు ఉన్నాయా అనే దానికి సంబంధించి మాత్రం అట్లయితే ప్రతి ముఖ్యమంత్రికి జెడ్+ కేటగిరీ ఇవ్వచ్చు. కానీ అక్కడ ఉండదు. కాకపోతే జగనన్న గతంలో ఆయనే చాలామంది సెక్యూరిటీని పెట్టుకున్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇక మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం. లేదంటే ఇక్కడ 3 రానప్పుడు మేము మీకు జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ విత్‌డ్రా చేసుకుంటామని అధికారంలో ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా అనే దానికి సంబంధించి కూడా అడిగారు జెడ్+ కేటగిరీ. అంటే జెడ్+ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడైనా వెళుతున్నప్పుడు ఈ కార్యక్రమం పైన తన కార్యక్రమం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీస్ అయినా సరే జెడ్+ సెక్యూరిటీ ప్రోటోకాల్‌ని ఫాలో అయ్యి ఈ మేరకు సెక్యూరిటీని ఒక మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి. ఇది నాకైనా, మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా పాటించాల్సినటువంటి ప్రోటోకాల్ అని కూడా చెప్పుకొచ్చారు. మరి జగనన్న ఈ రకమైనటువంటి ప్రశ్నలకి గతంలో మీరు ఎందుకు జెడ్+ కేటగిరీని మీరు సొంతంగా కాకుండా, ప్రభుత్వం నుండి కాకుండా సొంతంగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తే 100% మీకు జెడ్+ కేటగిరీ దీంట్లో ఉన్నారు అనుకుంటే 100% ప్రొవైడ్ చేసేది కదా! మరి ఇక్కడ జెడ్+ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే తన ప్రోగ్రామ్‌కు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ పైలట్ వెహికల్, రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో భాగమైనప్పుడు మీ రోప్ పార్టీలు లేదా జెడ్+ సెక్యూరిటీ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్నటువంటి వాహనం చుట్టూ ఇక్కడ రోపులన్నిటిని కూడా ఎవరు వాహనం మీదగా పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా? లేదా? అనే దానికి సంబంధించి కూడా అడిగారు. అంటే మనుషుల తాకిడి ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో అందుకే కదా జెడ్+ కేటగిరీ సెక్యూరిటీని మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్నటువంటి దానికి సంబంధించి ప్రోటోకాల్‌లో భాగంగానే ఈ రోప్ పార్టీని పైలట్ వాహనాలకు పెట్టడానికి కారణం అనేది కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ పైలట్ వెహికల్ అందులో సెక్యూరిటీ రోప్ పార్టీలను జెడ్+ సెక్యూరిటీ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఎంతమంది ప్రజలు తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేరు? ఒకవేళ ఉన్నమాట నిజమే అయితే
మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు అనేది కూడా ఇక్కడ ఆయన చెప్పుకొస్తున్నారు. ఏది వాస్తవం చెప్పాలని కూడా ప్రశ్నించారు. మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నారా, అంటే ఇవ్వలేదన్నా, లేక వెహికల్ కింద ఎవరు పడలేదన్నారా? ఏది సెక్యూరిటీ ఇవ్వలేదా, లేదా వెహికల్ కింద ఎవరు పడలేదా అనే దానికి సంబంధించి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా ఈయన ఈయనకెవరు జగనన్నకి ఎవరు స్క్రిప్ట్ రాయిస్తారో తెలియదు కానీ ఒక్కొక్కసారి ఆ స్క్రిప్ట్లోనే జగనన్న దొరికిపోతూ ఉంటాడు. ఓవరాల్గా మనం కనుక చూసినట్లయితే మీకు చెప్తాను లాస్ట్ ఫైనల్గా, జెడ్+లో ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంట్ ఇవ్వాలి, గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని ఇక్కడ డ్రైవర్గా చేయాలి, ఇది ప్రోటోకాల్. మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయకపోతే గవర్నమెంట్ అనుమతితో నేను నా సొంత డబ్బులతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా, డ్రైవర్లు మీరు అంటే గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చారు, మరి మీ గవర్నమెంట్ డ్రైవరు తోలుతున్నటువంటి వెహికల్, మీరు ఇచ్చినటువంటి పైలట్ వెహికల్, మీ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్నటువంటి తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? ఓకే కదా ఈ ప్రోటోకాల్. ఆ రోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటి? మరి ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు అనేది కూడా అడిగారు. ప్రతిపక్షంలో నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, హామీల గురించి చెప్పిన మాటలు, మీరు గతంలో మీరు ఇంటింటికి పంపించినటువంటి బాండ్లను, మీ మేనిఫెస్టోలో మీ అబద్ధాలను, మీ మోసాలను బయటపెడితే, మీ పాలన వైఫల్యాన్ని ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్నటువంటి భయంకర పాలన గురించి ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తే రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, తద్వారా రాష్ట్ర ఖజానా మొత్తం మీ వల్ల జరిగినటువంటి నష్టాన్ని, అవకతవకలు అవుతున్నటువంటి దానితో రైతులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, పిల్లల బ్రతుకులు, వీటన్నిటికీ నేను చెబుతా, మీరు సమాధానం చెప్పలేక ప్రజల్లో మీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను, నా మీద ప్రేమ చూపి అంటే ప్రజలు మీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను, నా మీద ఉన్నటువంటి ప్రేమను తట్టుకోలేక మీరు ఈ దిగజారి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం అనేసి కూడా, కాస్తైనా సిగ్గు తెచ్చుకొని మారండి అంటూ కూడా ప్రశ్నించారు. ఒకటి మాత్రం నిజం, నేను సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాల గ్రామానికి చేరి తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టవశాత్తు ఈ ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు ఈ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే పత్తిపాడు మా పార్టీ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్, తద్వారా మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. మా వాళ్ళు చెప్పారు, వెంటనే నేను స్పందించాను. మరుసటి రోజు కూడా నా కుటుంబం దగ్గరకు వెళ్ళాలని, కష్టాల్లో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చాను. ఒక మనిషి కోల్పోయినటువంటి కుటుంబం పట్ల చేతనైనంత మేర నా బాధ్యతను నేను నిర్వహించాం. అందుకే మరణించిన అటువంటి ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించేటువంటి వ్యక్తి అయినప్పటికి కూడా ఆ బాధ్యతలు మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి మరో అభిమాని విషయంలో కూడా ఇదే రీతిలో స్పందించాం. అయినా మా మీద విష ప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడం ఆశ్చర్యంగా ఉందంటూ కూడా ప్రశ్నించారు. అయినా మేము చంద్రబాబు గారికి ప్రశ్నిస్తున్నాం, మీ పర్యటన సమయంలో, మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు, ఎంత మేర చేశారు, మీరు మానవత్వం గురించి, నైతికత గురించి మాట్లాడేది ఇప్పటికైనా మానండి అంటూ కూడా జగనన్న కౌంటర్ ఇచ్చారు. అంటే ఇన్ని 14 ప్రశ్నలు సంధించారు. ఓకే, బాగుంది. అయితే ఈ జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ సలహాదారులు, జగనన్నకి ఎంతమంది సలహాదారులు ఉన్నారు, అంతమంది సలహాదారులు ఉన్నప్పటికి కూడా వాళ్ళల్లో ఎంతమంది సలహాలు తీసుకున్నారు? సొంత పార్టీ నాయకులనే ఇవ్వలేదని కూటమి ప్రభుత్వ నాయకులు అంటున్నారు. అలాగే అంతమంది సలహాదారులు ఉన్నప్పుడు కూడా ఆ సలహాదారులకు జీతాలు తప్పితే వాళ్ళు ఇచ్చినటువంటి ఏ సలహాను మీరు ఇంప్లిమెంట్ చేశారు? కేవలం సంక్షేమం అని చెప్పి దోపిడీ చేసుకొని సంక్షేమాన్ని ఇచ్చారు. అలాగే ఎక్కువగా మీరు సంక్షేమం పేరుతో అభివృద్ధి అనేసి గాలి కుదిలేసి రాష్ట్రాన్ని ఇక్కడ సర్వనాశనం చేశారు. అసలు ప్రతి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కూడా
అన్ని వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించారనేసి కూడా కూటమి నేతలు దీనికి సంబంధించి మీరు అడిగినటువంటి ప్రశ్నలకు కూటమి నేతల్లో కావచ్చు, అభిమానుల్లో కావచ్చు, మేధావులు కూడా దీనికి సంబంధించి ఈ రకమైనటువంటి ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. జగనన్న, మీరు అడిగిన పాయింట్స్ చాలా బాగానే ఉన్నాయి. కానీ ఆ పాయింట్లు మీరు పోల్చుకున్నటువంటి తీరు ఏదైతే ఉన్నదో దానికి కూటమి ప్రభుత్వానికి కొన్ని మిస్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా జగనన్న కొన్ని మంచి పాయింట్లు అడిగాడు. కొన్నైతే ఆ పాయింట్లు ఆయనకి ఆయనే అంటే ఏనుగు మీద చెత్త ఎలా వేసుకుంటుందో ఆ విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా జగనన్న మంచి పాలనతో మంచి ప్రెస్ మీట్లు కానీ ఏదైనా విషయం ఉన్నప్పుడు కరెక్ట్గా స్పందించి దానికి సంబంధించి మీరు మాట్లాడితే బాగుంటుంది. మీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా రాసివ్వలేదని కూడా నేను అనుకుంటున్నాను. గతంలో కూడా నేను చాలాసార్లు జగనన్నకు సంబంధించి కూడా ఎవరైతే చెప్పారో వాళ్ళంతా కూడా కరెక్ట్గా మీకు స్క్రిప్ట్ రాసి ఇవ్వట్లేదు, దాన్ని మీరు చదువుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. సరే, ఏదేమైనా జగనన్న మళ్ళీ ప్రజలకు మంచి చేయాలని, మళ్ళీ మంచిగా గతంలో మాదిరి కాకుండా మంచి పాలన కోసం ప్రజలందరికీ, అటు నాయకులకి, ప్రజలకి అందరికీ నచ్చే విధంగా మళ్ళీ జనంలోకి వచ్చి జనాలకు మంచి చేయాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.